నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? సిటీ మర్జూస్టోల కోసం మంచి వార్తలు పట్టుకొచ్చినా కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చార్జే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. చెయ్యి పాటలకు పోయిండు పోచారం సారు. రేవంత్ అన్న తిట్లు అవుతున్నాయి వైరలు. ఏపీలో శురువైంది అసెంబ్లీ, జగనన్నం చేసిండ్రు ట్రోలింగ్. పట్టవాటిలో నగర దుకాణాలు వచ్చిండ్రు దొంగలు. ఓనర్ బయటికి ఉరికొచ్చే వరకు పత్తా లేకుండా పోయిండ్రు బద్మాషగాళ్ళు. పెన్షన్ ఇప్పిస్తామని మోసం చేసిండ్రు అవ్వను. కొందరు లత్కోగాళ్ళు పథకాల పేరు మీద పడుతున్నారు ఇటువంటి ఇకమాతులను. రాజకీయాల మిత్రులు శత్రువులే కాదు, పార్టీలు కూడా శాశ్వతం కాదనుకుంటున్నారు లీడర్లు. ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముంగట కారు పార్టీకెంచి షెయి పార్టీలకు వలసలైనాయి. ఆ నడుమ ఆగినాయి కానీ మళ్ళగిప్పుడు షాలైనట్టే అనిపిస్తున్నది. మాజీ స్పీకర్ పోచారం సారు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకునుడు కారు పార్టీకైతే పెద్ద షాకే. నీ అవ్వ ఇయ్యాల రేపట్ల ఊసరిల్లు కూడా గింతగనం రంగులు మార్చే కావచ్చు, పిల్లులు కూడా గింతగనం గోడలు దునికే కావచ్చు. కారు పార్టీల స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ సారు ఇవాళ చెయ్యి పార్టీలకు లటుక్కున దునికిండు. ఇక చూడుండ్రి రేవంత్ అన్న మీద ఎట్లా పాయరం గురిపిస్తున్నాడో. రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాల్గొంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తాం. రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్ర రైతులందరికీ మంచి అవుతున్నదట. ఇంకా ఇప్పటికంటే ఎక్కువ మంచిగానికే రైతు బిడ్డనైనా నేను చెయ్యి పార్టీలో చేరికేనా అని చెప్తున్నాడు పోచారం సారు. గిట్లనే గప్పట్ల కేసీఆర్ సార్ను కూడా మొగులుకు ఎత్తిండు పోచారం సారు. మీకు సార్ జన్మలో మరవలేం సార్, ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్, ఇంకొకరు లేరు సార్. మాకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్. నేను ఇక్కడ చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక మా కాన్సెప్టే కాదు, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా జరుగుతా ఉంది సార్. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పంటలు పడుతూ ఉన్నాయి. దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు. పానం ఉన్నంత దాకా మీరే మా నాయకుడు సార్, ఇటువంటి నాయకుని ఎన్నడూ చూడలే, రాష్ట్రమంతా కోట్లాది రూపాయల పంటలు వండుతున్నాయి అని ఏడాది కింద మాట్లాడిండు పోచారం సారు. మరి ఏమైందో ఏమో గాని 6 నెలలకే పార్టీ మార్చి మాట కూడా మార్చిండు. ఇక రేవంత్ అన్న తక్కువనా పోచారం సార్ను మొగులు మీదకి ఎత్తుకున్నాడు. వారి సలహాలు, సూచనలు, వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి. రైతుల కోసం పోచారం గారి సవాలు, సూచనలు సర్కారు ఉపయోగించుకుంటుందట. అయితే గిదే రేవంత్ అన్న గప్పట్ల పోచారం సార్ను ఏమన్నాడు కూడా మీరే ఇనుండ్రి. దోతి కట్టుకున్నా నేను రైతులకు ప్రతీకని అంటాడు పోచారం. నువ్వు దోతి కట్టుకోవడమే మా గ్రాచారం లాగా మారింది. దోతి కట్టుకున్నోడల్లా రైతు కాదు, నువ్వు రైతు వేషం వేసుకున్నా మోసగాడివి. దోతి కట్టుకున్న పోచారం కూడా రైతు కాదు, రైతు దోపిడీదారుడే. అసలు రైతే కాదు, రైతేశం వేసుకున్న మోసగాడు అన్నాడు పోచారం సార్ను గప్పట్ల రేవంత్ అన్న. మరి రైతేశం వేసుకున్న మోసగాని ఇంటికి పోయి మరి పార్టీలకు ఎట్లా పిలిచిండో రేవంత్ అన్నకే తెలవాలి. మరి రైతుల కోసం గైన సలహాలు ఎట్లా తీసుకుంటాడో రేవంత్ అన్నకే ఎరక కావాలి. పాలన చేయవయ్యానంటే అందరి ఇళ్లకు తిరిగి పార్టీలకు రమ్మని బతిలాడుకుంటున్నాడు. ఏడ దొరికిన ముఖ్యమంత్రి అయ్యా సామి అని అనుకుంటున్నారు ఈ ముచ్చటెరికైనా తెలంగాణ పబ్లిక్.
ఇయాల ఏపీ అసెంబ్లీ షాలైందిల్లా. ఇక ఎమ్మెల్యేలతోటి ప్రమాణ స్వీకారం చేపించిండు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సారు. అయితే అసెంబ్లీకి వచ్చిన లీడర్ల ప్రమాణం చేసుడు ఇప్పుడు ముచ్చట కాదు, అసెంబ్లీకి వచ్చిన జగనన్న మీద ట్రోల్సే అసలు ముచ్చట. ఇక గా ముచ్చటతోటి పాటు ఇంకా కొన్ని ఏపీ అసెంబ్లీ ముచ్చట్లు కూడా చూసి రాపోండి. మళ్ళా ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా ఈ అసెంబ్లీలా, లేకపోతే అడిగే పెట్టా అని గప్పట్ల శపథం చేసిన చంద్రబాబు సారు 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిండు అసెంబ్లీలా. ఇక అసెంబ్లీ లోపల బాబు సారు పవన్ సారు మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకున్నారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అని ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు కూటమి ఎమ్మెల్యేలు. ఇక బాబు సారు పవన్ సారు మంత్రులు జగనన్న ఇట్లా అందరితోని ప్రమాణ స్వీకారం చేపించిండు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైనాట్ 175 అని మస్తుగా చెప్పుకున్న పులివెందుల పులి జగనన్న అసెంబ్లీ ముంగడి గేట్ కెంచి కాకుండా వెనక గేట్ కెంచి వచ్చిండు. ముంగడి గేట్ కెంచి వస్తే అమరావతి రైతులు అడ్డుకుంటారేమోనని ఇట్లా గేట్ వెనక కెంచి వచ్చిండట. ముంగడి కెంచి పోతే అమరావతి రైతులు అడ్డుకునేటోళ్ళు లేరో గాని వెనక గేట్ల కెంచి ఓట్ల యూత్ పోరాలు బాగానే ట్రోల్ చేసిండ్రు. జగన్ మామయ్య అని కారెడ్డాలు ఆడిండ్రు. ఇక ఇంకో 3 ఎమ్మెల్యేలు రేపు చేస్తారట ప్రమాణ స్వీకారం. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు సార్ను కూడా రేపే అనుకుంటారట. ఇక చూడాలి మరి ఏపీ అసెంబ్లీ కౌరవ సభ అవుతుందో లేకపోతే గౌరవ సభ అవుతుందో. పవనాల్ సారు ఎమ్మెల్యేగా గెలిచిండు, మంత్రి అయిండు, డిప్యూటీ సీఎం కూడా అయిండని ఎంతో సంతోషంతోని మెగా వదినమ్మ పవన్కు ఓ కాస్ట్లీ పెన్నును గిఫ్ట్గా ఇచ్చింది. అప్పుడు పవన్ మస్తు సంతోషపడ్డాడు. ఇక ఈక నుంచి సంతకాలన్నీ కూడా వదినమ్మ ఇచ్చిన పెన్నుతోనే చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ పెన్నును జేబులోనే పెట్టుకుంటున్నా పవన్ ఆయన దగ్గరున్న పెన్నుతోనే ఫస్ట్ సంతకాలు చేస్తుండు. పవన్ కళ్యాణ్ సార్ మొన్న మంత్రిగా మొదటి సంతకం వదినమ్మ ఇచ్చిన పెన్నుతోనే పెట్టలేదు. ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినాక కూడా వదినమ్మ ఇచ్చిన పెన్నుతోనే సంతకం చేయలేదు.
2 సంతకాలు కూడా పవన్ దగ్గర ఉన్న ఫస్ట్ పెన్నుతోనే చేసిండు. అంత సెంటిమెంట్ అన్నట్టు పవన్ దగ్గర ఉన్న పెన్ను, అందుకే వదినమ్మ కాస్ట్లీ పెన్ను గిఫ్ట్ గా ఇచ్చినా కూడా ఈ పెన్నునే దగ్గర పెట్టుకుని ఉన్నాడని చెప్పి సూంచి మరి జేబుకు పెట్టుకున్నాడు. అయితే ఈ పవన్ కళ్యాణం సారు ఈ 2 పెన్నుల ఏ పెన్నుతోని ఫస్ట్ సంతకం చేస్తాడని చెప్పి చాలా మంది ఎదురు చూసిండ్రు. మరి ఈ పెన్ను అభిమాని ఇచ్చిండని చెప్పి అందరు అంటున్నారు. అందుకే కావచ్చు మొదటి నుంచి అభిమానులే అంటున్నారు వాళ్ళు ఇచ్చిన పవరే ఇది, అందుకే వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే సంతకాలు చేసుకుంటున్నాడు అన్నట్టు. అందుకే పవన్ ఆయన దగ్గర ఉన్న పెన్నుతోనే సంతకాలు చేసిండు. కానీ మరి వదినమ్మ అంత కాస్ట్లీ పెన్ను ఇచ్చినా కూడా ఫస్ట్ సంతకం ఈ పెన్నుతోనే చేయలేదని బాధపడుతుందో, లేకపోతే మా పవన్ ఏది చేసినా ఆలోచించే చేస్తాడు అని అనుకుంటుందో. ఎంతైనా పవన్ ఆలోచన విధానం వేరే పోండ్రి. ఆయన అనుకున్నదే చేస్తాడు, చేసిన దాంట్లోనే గెలుపునెతుకుతాడు. అందుకే సినిమాలలోనే కాదు రాజకీయాలలో సుతం పవన్ కళ్యాణ్ పవర్ స్టారే. పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది, అదే జ్యూస్ తాగితే ఇంకా ఇంకా మంచిది. కాలంతో సంబంధం లేకుండా పండ్ల రసాలు ఎన్ని ఎక్కువ తాగితే అంత మంచిదని డాక్టర్లే చెప్తుంటారు. రోజు తాగాలని సూచిస్తారు. మనం కూడా బయటికి ఎక్కడికన్నా పోతే జ్యూసులు తాగుతుంటాం. కానీ అదే ఈ వార్త చూస్తే మీరు జీవితంలో కూడా బయట జ్యూసులు తాగుతారో తాగరో, తాగినా మస్తు అంటే మస్తు జాగ్రత్తలు తీసుకుంటారు పక్కా. आदमी क्यों आ रहा है जूस पे को? जूस पीने को सही, जो सही आदमी शरीर के मारा आ रहा है, एनर्जी आ रहा है, तू कांग्रेस पे आ रहे हैं क्या कर ले तू? मैं तुझे ये नहीं पता तुझे क्या कर लेगा तू याद. చూసిండ్రా గిన్నెల సగం దానిమ్మ గింజలుంటే సగం పురుగులే ఉన్నాయి. వామ్మో చూస్తుంటేనే ఓ కారం వస్తున్నది కదా, ఇంకా ఏం జ్యూస్ తాగుతారు? అయినా కూడా ఇవే దానిమ్మ గింజలతోనే జ్యూస్ పడుతున్నాడు ఈ బద్మాష్ గాడు. వామ్మో ఎక్కడో చెప్పుండ్రి, అక్కడికి మేము పోయి జ్యూస్ తాగమని అనుకుంటున్నారా? గట్లేం అనుకోకుండ్రి, ఎందుకంటే ఇది మనకాడేం కాదు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగింది ముచ్చట. మరి దానిమ్మ పండ్లను కొన్నడో లేకపోతే అమ్ముడు పోక పారేసిన ఏరుకొచ్చిండో తెలియదు గాని ఇగో ఇట్లా అన్ని ఒలిసి ఓ గిన్నెల పోసిండు. ఇక వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే జ్యూస్ పెట్టి ఇస్తున్నాడు. పాపం వాళ్ళకేం తెలుసు ఇంట్లో పురుగులున్నాయని. ఇంత ఐస్ క్రీము చక్కెరేసి ఇచ్చే వాళ్ళే తీయగా ఉన్నది అనుకుంటా తాగి వెళ్ళిపోతుండ్రు. కానీ అందులో తెలివైన అన్న జ్యూస్ కోసం వచ్చి ఈ పురుగుల బండారాన్ని బయటేసిండు. ఇదేంది ఈ పురుగులతోని ఇట్లా జ్యూస్ తాగుతారు అని అడిగితే నల్లికుంట్లోడు సాపుడి ఎత్తలేడు. వీని ముఖంలో నా మనవడ, వీని చేతులలో జాటలు కూడా, వీని తారదేగా, వీని తలవాడు వలగా. ఇట్లా కాదు, ఈ పురుగులన్నీ ఏరి వాటితోనే జ్యూస్ చేసి వీనికే తాగిపియాలి. మొదనష్టపోడెక్కనో తాగపోతే కుతికరా పోయాలి గంతే. అప్పుడు గాని తెలుస్తుంది మీ కూడా ఒక బతుకులేనారా. పబ్లిక్ చూసిండ్రా, ఆరోగ్యానికి మంచిదని జ్యూసులు తాగితే అనారోగ్యం మూట కట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఇంట్లోనే ఉండి జ్యూసులు చేసుకోండి. వీళ్ళు కాకపోతే ముందు చెక్ చేసుకుని అన్న తాగుండ్రి, సరేనా? सही आदमी शरीर के मारा आ रहा है, एनर्जी आ रहा है, तू कांग्रेस पे आ रहे हैं क्या कर ले तू? मैं तुझे ये नहीं पता तुझे क्या कर लेगा तू याद. तुझे नहीं पता क्या कर लेगा तू याद. कांग्रेस में पी लेगा, सब पियागा, बेल बेल का क्या कर लेंगे याद. చెయ్యి పట్టి సర్కారోళ్ళు ఏం చెప్పిర్రులా? ఇట్లా గద్దెనెక్కుతామో లేదో తెలంగాణలో ఎంబటే ఆసరా పెన్షన్లు 4000కు పెంచిస్తామని చెప్పిర్రు. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా కూడా పెంచుతామన్న పింఛన్ల మాట దేవుడెరుగు. ఆడాడ పాత పింఛన్లే చక్కగా ఇత్తలేరట. ఇక ఆసరా పింఛన్లు యాళ్లకు రాక అవ్వ తాతలు కూడా బగ్గన తిప్పలు పడుతున్నారట. ఇక వాళ్ళు పడుతున్న తిప్పలు సాలే అన్నట్టు ఇగో వాళ్ళని గిసంటి మోసగాళ్ళు గీ తీరుగా మోసం చేస్తున్నారు. యోగి అవ్వ పేరు పోచవ్వ, సిద్దిపేట కాడు ఉంటది. నిన్న పొద్దుగాల రోడ్డు మీద ఏటో పోతుంటే ఆఫీసర్లమని చెప్పి 2 బద్మాష్ గాళ్ళు వచ్చి నీకు పింఛన్ వస్తున్నదా అవ్వ అని అడిగిండ్రట. అటెనక ఏం జరిగిందో అవ్వనే చెప్తున్నది, మీరే ఇనుండ్రి. పింఛన్ వస్తుందా అంటే వస్తుంది కానీ ఈ నెలనే పర్లేదన్న. ఈ నెల పడకుంటే ఇప్పుడు పడ్డాయి ఆంధ్ర బ్యాంకులో 3000, నీకు 4000 ఇప్పిస్తా, నువ్వు 2000 ఇయ్యి నాకు, నీకు 4000 ఇప్పిస్తా అన్నాడు. ఇప్పిస్తా అంటే మరి ఇవి ఎందుకు ఇస్తా అని నేనన్నా. అంటే ఇవి ఇవ్వాలి, ఇస్తేనే అవి అని లేచి అవి ఇవి తెస్తా అని అన్నాడు. నేను ఇట్లాంటిగా మొత్తం మందికి ఇప్పిస్తున్నా, ఇప్పుడే వచ్చిన ఆడికెళ్ళి అన్నాడు. నేను అట్లనే వచ్చిన సారిగా
వెనక ముందాలు వచ్చిండు, నేను వెనకొచ్చిన. 500 ఇద్దాం, ఇవి అట్లా కాదు అంటుండు. ఇంత 20,000 500 2500 చేతిలో పెట్టగానే దడ నడిచిండు. నడితే ఇట్లా మారుతాడేమో అనుకుంటే ఇట్లా మరలే గడ సంధి లేదా సారు, ఆ సంధిలోకి వెళ్ళి మర్రిండు. మరి నన్ను గడ కాగితం రాపిసుకురాపో తెల్లకారు కాడ అన్నాడు. గాడ నువ్వు లేని ఎవరు రాసిస్తారు సార్ అని అంటే కూడా ఆడికి పొమ్మన్నాడు. పొమ్మంటే నేను 2 అడుగులు ఏనేలే అవతల వాడు. పల్లె కదా మరి ఇప్పిస్తాడో ఏమో అనుకున్నా. నేను ఇచ్చేదాన్నే కాదు, ఎట్లు ఇచ్చిందో నాకు అర్థమైతలేదు. ఇన్నరా అవ్వకు 4,000 పింఛన్ ఇప్పిస్తామని చెప్పి 2,500 తీసుకొని అవతల పడ్డాడట. గిజోండి మోసాలు ఈ నడమ బాగానే జరుగుతున్నాయి. మొత్తానికి చెయ్యి పార్టోలు ఇస్తామన్న 4,000 ఆసరా హామీ మోసగాళ్లకు గీతీరుగా లాభమైందన్నట్టు. అయినా సర్కారోళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే గిజోండి మోసగాళ్లకు సందు దొరకదు కదా. అయ్యా సర్కారోళ్ళు పెంచుతామన్న పింఛన్లను జల్దిన పెంచి ఇయ్యుండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటది. లేకపోతే గిజోండి మోసగాళ్లు పబ్లిక్ ను గిట్లనే మోసం చేస్తుంటారు. చూసిండ్రు కదా పబ్లిక్ పథకాల పేరు మీద ఎటువంటి మోసాలు జరుగుతున్నాయో. ఎవరన్నా వచ్చి నీకు పింఛన్లు ఇప్పిస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాం, సర్కారు పథకాలు వచ్చేటట్టు చేస్తామని మాయ మాటలు చెప్తారు. వాళ్ళ మాటలు అస్సలే నమ్మి మోసపోకుండ్రి, పైసలు అప్ప చెప్పకుండ్రి. లేదంటే అవలెక్కనే ఉత్తానే మోసపోతారు. పైలంలో తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. చెయ్యి పాటలకు పోయిండు పోచారం సారు. రేవంత్ అన్న తిట్లు అవుతున్నాయి వైరలు. ఏపీలో షురువైంది అసెంబ్లీ, జగనన్నం చేసిండ్రు ట్రోలింగ్. పట్టవాటిలో నగర దుకాణాలు వచ్చిండ్రు దొంగలు. ఓనర్ బయటికి ఉరికొచ్చే వరకు పత్తా లేకుండా పోయిండ్రు బద్మాషగాళ్ళు. పెన్షన్ ఇప్పిస్తామని మోసం చేసిండ్రు అవ్వను. కొందరు లత్కోగాళ్ళు పథకాల పేరు మీద పడుతున్నారు ఇటువంటి ఇకమాతులను. ఇగో ఇవాళ ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.